హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ జాయ్ఫుల్ జర్నీస్. సో ఇది గోవా వాటర్ యాక్టివిటీస్ పార్ట్ 3 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేసి ఉన్నాను ఈ ఛానల్లో. కార్డ్స్లోను అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా పెడతా, ఒకసారి చూడండి. ఇది పార్ట్ 3. సో ఈ పార్ట్ 3లో స్కూబా డైవింగ్ అండ్ బనానా రైడ్, ఈ రెండిట్ల గురించి చాలా డీటెయిల్గా చెప్తా. అలాగే ఒక స్కామ్ గురించి కూడా మీకు చెప్తా. అది మాకు జరిగిన స్కాము, మేము ఫేస్ చేసిన స్కాము. సో దానివల్ల మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది. సో ఇదైతే బనానా రైడ్. ఇప్పుడే మేము సిద్ధమయ్యాం బనానా రైడ్కి. సో నేను వీళ్ళకి ఏం చెప్పానంటే, ఆల్రెడీ ముందుగా ఒకరు వెళ్ళారు, అసలు సింపుల్గా తిప్పేసాడు మాట వీడియో. నేను ఏం చెప్పానంటే, మనం దూకుదాం, లేకపోతే నేనే తిరగబెడతాను, ఫస్ట్ కూర్చుంటానని చెప్పి ప్లాన్ వేసుకొని దిగాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్లాన్ ఏంటంటే, వాడు పడైపోతే నీళ్ళలో మేమైనా పడాలి. బ్యాక్ సైడ్ చూడండి, వాళ్ళే పడేస్తున్నారు, వీళ్ళు ఎందుకో మరి. కొంచెం చూద్దాం. సో ఎంజాయ్ చేయండి. स्पीड में ले, स्पीड में हवा कम है ना उसमें. మా బనానా రైడ్ ప్లాన్ బెడిసి కొట్టింది. మేము దూకలేదు, వాడు దూకనివ్వలేదు. సో కొంచెం అక్కడికి వెళ్ళాక ప్యానిక్ అయ్యాం మేము. అంటే కొంచెం లోతు ఎక్కువ ఉంది అక్కడ, ఎందుకులే రిస్క్ అని చెప్పి ఆగాం. సో మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్పాట్కి వచ్చాం. ఇది గ్రాండ్ ఐలాండ్ అంటారు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది వాటర్ యాక్టివిటీస్ ఏజెన్సీస్ అన్నీ ఇక్కడికే తీసుకొస్తాయి. గ్రాండ్ ఐలాండ్, దీని గ్రాండ్ ఐలాండ్. ఇది నియర్ టు వాస్కో డ గామా సిటీ. మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో బ్రిడ్జ్ అది కనబడుతుంది కదా, అది వాస్కో డ గామా సిటీ అన్నమాట. సో దానికి దగ్గరలోనే ఇది జరుగుతుంది వాటర్ యాక్టివిటీస్. జస్ట్ వాస్కో ఎయిర్పోర్ట్ పక్కనే, డిబోలేం ఎయిర్పోర్ట్ పక్కనే ఇదంతా జరుగుతుంది. సో రిస్క్ ఏం లేదు. 5 to 6 బోట్స్ ఉన్నాయి. అలాగే చాలామంది ట్రైనర్స్ ఉన్నారు. ఇనీషియల్గా ఒక చిన్న ట్రైనింగ్ మనకి చెప్తారు ఎలా చేయాలి ఏంటనేది. జస్ట్ 1 minute అలా చిన్న ప్రాక్టీస్ చేపిస్తారు మన చేత, అప్పుడు మనల్ని దింపుతారు అన్నమాట. కానీ టూ మచ్ టఫ్, చాలా హార్ట్ ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీరైతే చేయకండి. చాలా రిస్క్ ఉంటుంది స్కూబా. ఓకే, ఇంట్రెస్ట్ ఉంది చేయాలనుకుంటే మాత్రమే దిగాలి. చాలామంది మా బోట్లో వాళ్ళు కూడా దిగలేదు. సో రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. నా వీడియో అయితే చూడండి, మీకు అర్థమైపోద్ది. చాలా ప్యానిక్ సిచ్యువేషన్. ఆక్సిజన్ది నాకు వదిలేసాను నేను. సో ప్యానిక్ అయిపోయా, పైకి వచ్చాం. ఆఫ్టర్ దట్ మనకి వీళ్ళు స్విమ్మింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు ఈ ఐలాండ్ దగ్గర. సో హెల్ప్ కూడా ఉంటారు, సపోర్ట్ కూడా ఉంటారు, నో ప్రాబ్లం. సో హ్యాపీగా చేసుకోవచ్చు మీరు స్విమ్మింగ్ వీళ్ళందరికీ అయ్యేలోపు. సో బాగుంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కూడా కొట్టట్లేదు, లైక్ అయితే వేసుకోండి ఒకటి.
అలాగే ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.